ఎలా సాగుతుంది మీ ఎన్నికల ప్రచారం? బ్రహ్మాండంగా అవుతుంది. ప్రజలందరూ కూడా ఓన్ చేసుకొని సొంత ఊరు కాబట్టి, ఇక్కడ పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళే క్యాండిడేట్ల లాగా సొంతం అంత భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డ వచ్చి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం త్వరలోనే నాకు దొరుకుతుందని ఆశిస్తూ ఉన్నాను. వీరందరి సహకారంతో గ్రామాన్ని కానీ ఈ 11వ డివిజన్కి సంబంధించిన ప్రతి ఏరియాను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరియు రోడ్లు కానీ కరెంటు వ్యవస్థ కానీ యువతకు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కానీ ఇవ్వడానికి మనస్ఫూర్తిగా నాకు అవకాశం దొరుకుతుంది అనుకుంటూ ప్రజలు పడుతున్న బ్రహ్మరథాన్ని అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ గెలిచిన తర్వాత నాకు ఎమ్మెల్యే గారుతున్న చొరవతో బ్రహ్మాండంగా అభివృద్ధిలో తీసుకెళ్తానని తెలియజేస్తాను. 5 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 10 రోజుల్లో జరిగింది ఈ ఊర్లో అంటున్నారు, ఏమంటారు? అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తారంటే చేసేదాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజల వ్యతిరేకతను చొరగొంటారు వాళ్ళు. అభివృద్ధి ఎప్పుడు జరిగినట్లే వాళ్ళు కూడా చేసి చూపించాలి. వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు ఓటు ఎందుకు వేయాలనో చెప్పడానికి కూడా వాళ్ళకు ఇది లేదు. ఓటు వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు వేయాలి ఓటు? రోడ్లు అవుతాయా, డ్రైనేజీలు అవుతాయా, పెన్షన్లు వస్తాయా, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా అంటే చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే ఓటును డస్ట్బిన్లో వేసినట్టుగా అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ. బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ వేస్తే వాళ్ళు ఇక్కడ లోకల్లో లేరు, ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉంది. కాబట్టి అమూల్యమైన ఓటును అమూల్యంగా ఇప్పుడు ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి వేస్తే రాబో కాలంలో దీన్ని బంగారు పల్లెగా మార్చే అవకాశం మాకు దొరుకుతుంది. చివరిగా చెప్పండి, లోకల్ అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి, స్థానికుడు, ఒక నిమిషం 1 మినిట్.